వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. మాజీ డిప్యూటీ సీఎం సీనియర్ నేత నారాయణ స్వామి కోటగా పిలువబడే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఆయన వారసురాలు కృపాలక్ష్మి భవిత్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె ఎక్కడ, నియోజకవర్గంలో ఆమె గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది, సొంత పార్టీ నేతలే ఆమె తీరుపై ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు, కృపాలక్ష్మికి ప్రజల కృప లభిస్తుందా లేదా? రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక మెట్టు మాత్రమే. కానీ గెలుపు తీరాలకు చేరాలంటే ప్రజాక్షేత్రంలో నిరంతరం పోరాడాలి. సరిగ్గా ఇదే పరిస్థితిని ఇప్పుడు కృపాలక్ష్మి ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయవేత్త కిలత్తూరు నారాయణ స్వామి కుమార్తెగా ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గత ఎన్నికలకు ముందు వరకు ఆమె తెరచాటున ఉండి చక్రం తిప్పారనే ప్రచారం ఉంది. విజయవాడ కేంద్రంగా ఉంటూ తండ్రి చూసే శాఖల వ్యవహారాలను, నియోజకవర్గ సమీకరణాలను పరోక్షంగా ఆమె పర్యవేక్షించేవారని రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. అడిగినదే అమ్మైనా పెట్టదు అన్నట్లుగా పదవిలో ఉన్నప్పుడు పాలనా వ్యవహారాలపై పట్టు సాధించిన ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసరికి మాత్రం భిన్నమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కృపాలక్ష్మి సుమారు 75,000 ఓట్లను సాధించగలిగారు. నారాయణ స్వామి వారసురాలుగా భారీ ఆశలతో రంగంలోకి దిగిన విజయం మాత్రం ఆమెను వరించలేదు. ఓటమి తర్వాత రాజకీయంగా ఆమె మరింత దూకుడు ప్రదర్శిస్తారని అందరూ భావించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో పార్టీ కేడర్ను సమన్వయం చేసుకోవడంలోనూ, ప్రజల్లో నిరంతరం అందుబాటులో ఉండడంలోనూ ఆమె వెనుకబడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముందు వెనుక చూసుకోకుండా అడుగు వేస్తే పడక తప్పదు అన్నట్లుగా ఇప్పుడు ఎన్నికల తర్వాత ఆమె నియోజకవర్గంలో పెద్దగా కనిపించకపోవటం క్యాడర్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం గంగాధర నెల్లూరులో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే కేవలం తండ్రి పేరు సరిపోదు. గతంలో వచ్చిన 75,000 ఓట్లు గౌరవప్రదమైన సంఖ్య అయినా విజయ తీరానికి అది సరిపోలేదు. రాబోయే ఎన్నికల్లో గెలుపు జెండా ఎగురవేయాలంటే కృపాలక్ష్మి కనీసం 120,000 ఓట్ల మార్కును చేరుకోవాల్సి ఉంటోంది. అంటే అదనంగా దాదాపు 45,000 ఓట్లను ఆమె తన ఖాతాలో వేసుకోవాలి. ఇది సాధ్యం కావాలంటే కేవలం ఎన్నికల సమయంలో వచ్చే నాయకురాలిగా కాకుండా నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకురాలుగా పేరు తెచ్చుకోవాలి. నియోజకవర్గంలోని ప్రతి పల్లెను చుట్టాలి, సమస్యలపై గలం విప్పాలి. అప్పుడే ఓటర్లలో నమ్మకం కలుగుతోంది. ప్రస్తుతానికి కృపాలక్ష్మి రాజకీయ మౌనం వెనుక వ్యూహం ఉందా, లేక ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారా అన్నది $1 మిలియన్ ప్రశ్న. నియోజకవర్గంలో వైరి పక్షాలు బలోపేతం అవుతున్న తరుణంలో ఆమె మౌనం ప్రత్యర్థులకు వరంగా మారుతోందనే టాక్ వినిపిస్తోంది. తండ్రి నారాయణ సంపాదించుకున్న పేరును కాపాడుకుంటేనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పుడే ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో పని మొదలు పెడితేనే 120,000 ఓట్ల లక్ష్యం సాధ్యమవుతోంది. లేదంటే గత ఓటమి పునరావృతమయ్యే ప్రమాదం ఉందని సొంత పార్టీ శ్రేణులే హెచ్చరిస్తున్నాయి. అయితే గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కృపాలక్ష్మి గ్రాఫ్ పరిశీలిస్తే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో కలివిడి కూడా లేదు. ముఖ్యంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే ఆసక్తి కూడా కనిపించడం లేదని సొంత పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామాలతో ఆమెకు ప్రజల నుంచి ఏ మేరకు కృప లభిస్తోందనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇతర నేతలను నారాయణ స్వామి ఎదగనివ్వడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో లక్ష్మి పోటీ చేస్తోందని అంటున్నారు. కానీ ఆమె మాత్రం పార్టీకి, నియోజకవర్గం నాయకులకు కూడా దూరంగా ఉండటం గమనార్హం. వైఎస్ఆర్సీపీలో నాయకుల తీరు ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంది. కొందరు నాయకులు వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే పునాదులు వేసుకుంటున్నారు, మరికొందరు వేచి చూస్తున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం చాలానే ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది చూద్దాంలే, చేద్దాంలే అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో నియోజకవర్గాల్లో వారి ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి వారిలో కృపాలక్ష్మి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాజకీయాల్లో వారసత్వం ఎంట్రీ కార్డు మాత్రమే ఇస్తోంది. కానీ నిలదొక్కుకోవాలంటే ప్రజల మధ్య ఉండాలి. కృపాలక్ష్మి విషయంలో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. మరి ఇప్పటికైనా ఆమె తన వ్యూహాన్ని మార్చుకుని జనంలోకి వస్తారా, లేక ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో గంగాధర నెల్లూరు కోట చేజారిపోతోందా? వేచి చూడాలి.